శ్రీకృష్ణుడు అంటే అందరికీ గుర్తుకొచ్చేది ప్రేమతో కూడిన ఒక చక్కటి చిరునవ్వు. అలాంటి శ్రీకృష్ణుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు క్షతగాత్రుడై భూమిపై పడినప్పుడు కంటతడి పెట్టుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో వందలు వేలు లక్షల మంది క్షతగాత్రులైనా కూడా పట్టించుకొని శ్రీకృష్ణుడు ఒక్క కర్ణుడు చనిపోయినప్పుడు కంటతడి పెట్టుకున్నాడు. కృష్ణుడి కంటి నుండి వచ్చిన మొదటి చుక్క భూమిని తాకినప్పుడు సమస్త ప్రకృతి ఆశ్చర్యానికి గురైంది. క్షతగాత్రుడైన కర్ణుడిని శ్రీకృష్ణుడు 2 చేతులతో కౌగిలించుకొని కర్ణ అంటూ పిలిచిన ఆ పిలుపులో అణుచుకోలేని బాధ ఉంది. కృష్ణుడి కంటి నుండి జారిన ప్రతి కన్నీటి చుక్క కర్ణుని పట్ల ప్రేమ, బాధ మరియు గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. కృష్ణుడి కన్నిటిలో కర్ణుడి యొక్క ధర్మం, అతని త్యాగం, అతని బాధ అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. ఇలా కృష్ణుడు బాధపడుతూ ఉండగా అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు, కృష్ణ, ఎందుకు దుఃఖిస్తున్నావు? చనిపోయింది కర్ణుడే కదా అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, కర్ణుడు కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, అతను ఒక మహానుభావుడు. క్షత్రియుడిగా పుట్టకపోయినా క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. అతని జీవితంలో ప్రతి అడుగు బాధలతోనే నిండిపోయింది. అతని చిన్నతనంలోనే తన తల్లి అతన్ని వదిలేసింది. అతనికి ఎన్ని అవమానాలు ఎదురైనా ఎప్పుడూ చింతించలేదు. అతను ధర్మాన్ని నమ్మాడు, సత్యాన్ని నమ్మాడు. అయినా అతని గొప్పతనం ఎప్పుడూ గుర్తించబడలేదు. కర్ణుడు తన ధర్మం కోసమే తాను పోరాడినా అధర్ముడైన దుర్యోధనుడి పక్కన ఉండాల్సి వచ్చింది. కర్ణుడి దగ్గర ధనము లేదు, రాజ్యం లేదు, కానీ ఎప్పుడు ఎవరు ఏమడిగినా లేదనకుండా ఇచ్చేవాడు. అతని నిస్వార్థమైన దానగుణం కారణంగా చివరికి అతని శక్తిని కోల్పోయి ప్రాణాలను విడిచాడు. ఇలాంటి యోధుడు మహాభారతంలో ఇంకొకడు లేడు అర్జున. ఇలాంటి నిస్వార్థమైన జీవితాన్ని జీవించిన వారు భగవంతునికి ఇష్టమైన వారు. అందుకే నేను ఇతన్ని ఇంతలా ప్రేమిస్తున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు.